కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతను ఇవాళ ఉదయం 9 గంటలకు ఎన్నుకోనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. హైదరాబాద్లోని ఓ హోటల్లో బుధవారం అర్ధరాత్రి వరకు నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో సీఎల్పీ నేత ఎన్నికతో పాటు లోక్సభ ఎన్నికల వ్యూహాలపై నేతలు చర్చించారు. కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీలపై వేటు వేయడంపై సమాలోచనలు జరిపారు. శాసనసభాపక్ష నేత ఎన్నికపై కాంగ్రెస్ బుధవారం రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు చర్చించింది. హైదరాబాద్లోని ఓ హోటల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన నిర్వహించిన కోర్ కమిటీ సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఇవాళ ఉదయం 9 గంటలకు కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటలకి కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం మీటింగ్ జరిగి సిఎల్పి లీడర్ ఆఫ్ అపోజిషన్ శాసనసభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎన్నుకోబడతాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్లో చేరి అనర్హతకు గురైన 3 ఎమ్మెల్సీల అంశంపైన కోర్ కమిటీలో చర్చ జరిగింది. గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోకుండా తెరాస ఇచ్చిన ఫిర్యాదులపై ఆగమేఘాలపై నిర్ణయం తీసుకోవడం ఏంటని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ఎవరు పార్టీ మారినా ఇంతే త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. నేనేమంటున్నానంటే ఈ ప్రభుత్వం డిస్క్వాలిఫికేషన్ ఎవరు తప్పు చేసినా ఎవరు కూడా పార్టీ మారినా దీన్ని కట్టుబడి ఉంటుందా? స్పీకర్ కానీ చైర్మన్ కానీ సీట్స్ అలాట్మెంట్ ఏదైనా గ్రూప్కు చేయొచ్చు, కానీ మర్జర్ అనేది వర్డ్ ఎక్కడ ఉందో అది ఓన్లీ ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. కానీ ఆ చీఫ్ ఎలక్షన్ కమిషన్ అధికారాలు కూడా మా కేసీఆర్ గారు కౌన్సిల్ చైర్మన్కి ఇచ్చేసి ఆయన ద్వారా చేపిస్తున్నారు. ఆఫ్ ది రికార్డులో వాళ్ళు ఏమంటారు, మాది ఏం నడుస్తుంది, ఆయన ఏం చెప్తే అది వింటామంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక్కొక్కరితో మాట్లాడినట్లు సీనియర్ నేత వీహెచ్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాహుల్ గాంధీని కలిసేందుకు తమకు అవకాశం కల్పించాలని వీహెచ్ కోరారు.